నమస్తే అండి. ఈరోజైతే మా చిన్నమ్మ గట్టు దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాం భోజనాలు అవి పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇదంతా మీకు చూపిస్తాను, చూద్దరు కానీ రండి. చూడండి వాతావరణం అనేది ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్ మాట, వెళ్తున్నాం కిందికి నడుచుకుంటూ. గోదావరి ఒడ్డున ఉంటుందన్నమాట ఈ గుడి అంతా. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఇదే గుడి. చూసారా పైన తాటాకు కనిపిస్తుంది మీకు నీట్గా చూస్తుంటే. పైన మాత్రం వాన ఎండ వెలుగు ఇవన్నీ తలగాలని చెప్పేవారంట అమ్మవారు. అందుకని గోపురానికి మాత్రం తాటాకుతోనే ఉంటుంది. ఇప్పుడైతే వెళ్దాం. చూడండి మనం వెళ్తున్నాం. గోదావరి ఒడ్డుని చూడండి, గోదావరి అదంతా. ఇక్కడ అయితే భోజనాలు వండుకుని ఇక్కడ ఆటలను వేసుకుంటారు. కోళ్ళని కోసుకుని ఇక్కడ ఈ షెడ్యూల్ అయితే వంటలు చేసుకుని తింటారండి. ఏదన్నా మనం కోరుకున్నా పెళ్ళి లేకపోయినా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుంటే కోరిక అనేది నెరవేరుతుందంటండి. ఈ చెట్టుకి కట్టుకుంటారండి ముడుపు అనేది. ఈ షెడ్యూల్ అయితే వంటలు అయితే చేసుకుంటారండి. గుడి అయితే ఇదండి. ఇది చూసారా గోదావరి ఎంత దగ్గర, గోదావరి ఒడ్డునేనండి గుడి. ఇదిగోండి గుడి అయితే ఎంట్రన్స్ ఇలా ఉందండి. పైన మాత్రం ఇదంతా ఇలా ఉన్నా కానీ లోపల మాత్రం గోపురం మాత్రం తాటాకుతూనే ఉంటుందటండి. కొంచెం గాలి ఎండ వాన అన్నీ తగిలేటట్టు. మనమైతే గుడిలోకి అయితే ఎంట్రన్స్ అవుదాం. ఒక రౌండ్ అయితే తిరుగుదామండి. ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉంది. ఈరోజు బుధవారం రావటం, అదే ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదండి. ఇక్కడ ఈ లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఏంటండి జనాలతో. ఇప్పుడైతే చాలా ఖాళీగానే ఉంది. చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గోదావరి ఒడ్డున ఇక్కడంతా వంటలు చేసుకోవడానికి. వస్తున్నావు నువ్వు అక్కడ ఆగేమని. లైన్లో అయితే ఉండాలి. లోపల దేవుణ్ణి అయితే చూసారు కదండి, అలాగే లైన్లో వెళ్ళాలి. విఘ్నేశ్వర స్వామిని అయితే చూస్తున్నాం కదండి. ఇలా అమ్మవారిని అయితే ఉయ్యాలు వేస్తే ఊపాలంటండి. గోదావరి వస్తే మాత్రం ఇదంతా మునిగిపోద్దండి. మనం అయితే దర్శనం లోపలికైతే అయింది కదా, మీకు డీటెయిల్గా దర్శనం వీడియో కూడా పెడతాను. తీయలేదు అయినా తీసాను అనుకోండి. గోదావరి వారు చూడండి ఎంత బాగుందో. ఇంకా చెట్లు అవి చాలా బాగున్నాయండి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వంట చేసుకోవడానికి ఏంటి, తినడానికి ఏంటి,
సాయంత్రం అయితే చాలా బాగుంటుంది. కానీ చూడండి అక్కడ కూడా ఇంకా అదంతా కూడా వంటలు చేసుకోవడానికి తినడానికేనండి. గోదావరి వచ్చిందండి, ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఎక్కువగా ఉంటుందంట, అందుకోసం చూసారా ఇంతవరకు వచ్చేసింది. ఇంకా ఇక్కడే వంట చేసుకుంటాం, ఎలా చేసుకుందాం ఏంటనేసి మొత్తం వీడియో తీసి అయితే పెడతా అండి. ఇప్పుడు వరకు అయితే దర్శనం అయిందండి. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఎండ ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడు మీకు లోపల దేవుడు దర్శనం చేసుకుంది కానీ మీకు కూడా వీడియో అనేది దీనికి యాడ్ చేస్తాను.